2026 కల్లా దేశంలో టెర్రరిజాన్ని నిర్మూలించాలి. ఇప్పుడు ఈ 2025కి నక్సలిజాన్ని నిర్మూలించాలి. సైద్ధాంతికపరమైనటువంటి బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి ఈ రెండు కూడా, ఒకటి వామపక్ష భావజాలం, రెండవది మత తీవ్రవాద భావజాలం. ఈ రెండింటిని అదుపు చేయడం అంటే కొమ్మలు నరకగలం కానీ మానుతో సహా చెట్టుని పెకిలించలేదు. కానీ ఆ ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నారు అమిత్ షా. అందులో ఛత్తీస్గఢ్లో వరుసబెట్టి జరుగుతున్న ఎన్కౌంటర్లు దానికి సజీవ సాక్ష్యం. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 5గురు మరణించారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, ఇవాళ ఏం కావాలి అన్నటువంటిది నక్సలైట్లు ఒక స్పష్టతతో కూడినటువంటి వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఒకప్పుడు నక్సలైట్లు రాసే లెటరు, నక్సలైట్లు చేసే వాదన చాలా బలంగా వినిపించేది. అది ప్రజల్ని కన్విన్స్ చేసేది. అంటే నక్సలిజాన్ని సమర్థించలేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు రైట్ చేసిన పాయింట్కి కన్విన్స్ అయ్యేవాళ్ళు. గిరిజన ప్రాంతంలో సదుపాయం గురించి, మంచినీళ్ళు లేవనినో, రోడ్డు లేవనినో, డోలీల కష్టాల గురించినో, అక్కడ వైద్యం అందట్లేదనినో, ఇట్లాంటి వాటి మీద అప్పుడు సదరు ప్రభుత్వ శాఖలు కూడా పరిగెత్తుకెళ్ళి పనిచేయాల్సి వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రభుత్వాలు సదుపాయాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంటే అడ్డుపడుతున్న శక్తులుగా మావోయిస్టులు ఉంటున్నారు అన్నటువంటి ఫీల్ని జనంలో కల్పించడంలో వీళ్ళ పాత్ర ఎక్కువ ఉంది, పోలీసు ప్రభుత్వ పాత్ర. దాంతో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తుంటే, ఒకప్పుడు ఒక నక్సలైట్ ఎన్కౌంటర్ చేస్తుంటే ఊళ్ళు స్పందించే, ఇప్పుడు నక్సలైట్ ఎన్కౌంటర్ చేస్తుంటే తోటి నక్సలైట్లు తప్పించి ఎవరు స్పందించలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి మూలాలతో సహా నక్సలిజం అంతమవుతుందా? ఉగ్రవాదం అంత సులభం కాదు. ఎందుకంటే నక్సలిజానికి వచ్చేటప్పటికి పేదరికం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నక్సలిజం దూరం అయిపోతుంది. అలాగే వసతుల లేమి నక్సలిజానికి బేస్. ఇక్కడ ఎప్పుడైతే వసతులు ఏర్పడతాయో అప్పుడు ఇక దానికి ఇది ఉండదు. అదే తీవ్రవాదం వచ్చేటప్పటికి మతంతో ముడిపడి ఉన్నది. పేదరికం ఉన్న మత పెచ్చతో ఉంటాడు. మత పెచ్చ ఉన్నోడు సదుపాయాలు వీటి గురించి ఆలోచించడం కంటే కూడా ఉన్మాదంతో తన మత రాజ్యం కావాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉన్నోడై ఉంటాడు. వాళ్ళని తొదముట్టించడం, ఆ వ్యవస్థని కంట్రోల్ చేయడం సాధ్యమా చూడాలి.